కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంపీ లక్ష్మణ్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి ప్రసాదాలు ప్రస్తుతం అత్యంత శ్రేష్టంగా, రుచికరంగా, నాణ్యతతో తయారవుతున్నాయని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. ముఖ్యంగా శ్రీవారి లడ్డు సహా అన్ని ప్రసాదాల నాణ్యత ప్రశంసనీయమని అన్నారు. గతంలో ప్రసాదాల తయారీలో కల్తీ జరిగిన విషయం నిరూపితమైందన్నారు. భగవంతుడి సమక్షంలో ఎవరూ తప్పించుకోలేరన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా టీటీడీ అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ హితం కోసం వారు చేసే ప్రతి కార్యక్రమం కూడా సఫలీకృతం కావాలని, భగవంతుడు వారికి మంచి ఆయురారోగ్యం కూడా ప్రసాదించాలని, ఈ దేశ సేవకు అంకితం కావాలని ప్రార్థిస్తూ ఈరోజు ప్రసాదం ఏదైతే ఇవాళ మేము సేవించామో చాలా శ్రేష్టకరమైనది, రుచికరంగా, మరి చాలా వాళ్ళ నాణ్యతతో కూడుకున్నటువంటి ప్రసాదం సేవించడం నిజంగా నేను ధన్యునిగా భావిస్తున్నాను. గతంలో జరిగినటువంటి పొరపాట్లు, తప్పిదాలు, మరి లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ లాంటివి అన్నీ కూడా నిరూపితమైనవి. కాబట్టి భగవంతుడి మీద ఎవరు కూడా తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి భగవంతుని ముందు, చట్టం ముందు ఖచ్చితంగా తప్పిదాలకు పాల్పడ్డ వాళ్ళు శిక్షార్హులు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ పవిత్రమైనటువంటి దేవాలయం యొక్క పవిత్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. భవిష్యత్తులో గతం జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ